Good afternoon, students. Welcome to the online class of ABN PR College. Last class మనకి ఎవల్యూషనరీ సింథసిస్ థియరీ కంప్లీట్ చేశాను. ఎవల్యూషన్లో ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ మనకి ఎవల్యూషనరీ సింథసిస్తో పాటుగా ఎవల్యూషన్లో ఫస్ట్ యూనిట్లో మనకి ఫస్ట్ లామార్కిజం ఒకటి, అలాగే డార్వినిజం, నెక్స్ట్ ఎవల్యూషనరీ సింథసిస్ అది ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. అలాగే మెండల్స్ లాస్ గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఫస్ట్ యూనిట్లో ఫోర్త్ టాపిక్ మ్యుటేషన్స్ అంటే ఏంటి, అలాగే మోర్ ఎలాబరేట్గా స్పాంటేనిటీ ఆఫ్ స్పాంటేనియస్ మ్యుటేషన్స్ అంటే ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యుటేషన్స్ ఏమున్నాయి దీంట్లో, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ దీంట్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మ్యుటేషన్ ఈజ్ ఎ సడన్ ర్యాండమ్ ఇన్హెరిటబుల్ చేంజ్ ఇన్ ది living organisms, mostly the animals and as well as the plants. Sudden random inheritable changes that occurs in the animals and plants. Mutations, the term mutations was described by or coined by Hugo de Vries, a Dutch scientist. Hugo de Vries, డచ్ దేశానికి చెందినటువంటి హ్యూగో de Vries అనేటువంటి శాస్త్రవేత్త ఈ మ్యుటేషన్ అనేటువంటి వర్డ్, అలాగే మ్యుటేషన్స్ యొక్క మీనింగ్, డెఫినేషన్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చెప్పాను కదా, mutations are sudden random inheritable change in sexually reproducing organisms including both plants and animals. ఈ మ్యుటేషన్స్ అనేటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమున్నాయనేటువంటి చూస్తే మనకి దీంట్లో మ్యుటేషన్స్ ఆర్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ Enothera lamarckiana plants by the Hugo de Vries. Hugo de Vries అనేటువంటి ఈ సైంటిస్ట్ ఈ మ్యుటేషన్స్ అనేటువంటి వాటిని Enothera lamarckiana అనేటువంటి ప్లాంట్స్ లో వాటిని ఐడెంటిఫై చేశారు. ఏంటి ఐడెంటిఫై అంటే ఒకే స్పీషీస్, అదే ఒకే టైప్ ప్లాంట్, కానీ చాలా డిఫరెంట్ వేరియేషన్స్ అనేటువంటివి దాంట్లో కనిపించినాయి. సేమ్ అవే ప్లాంట్స్ అన్నీ కూడా ఇనోథెరా లామార్కియానా, ఇనోథెరా ప్లాంట్స్ అవన్నీ కూడా, కానీ వాటిలో డిఫరెంట్ వెరైటీస్ గమనించినాయి. దాంట్లో ఏంటంటే మెయిన్గా ఈనోథెరా బ్రెవిస్టైలిస్ అనే ప్లాంట్ ఐడెంటిఫై చేశారు. అదే సేమ్ ప్లాంట్ ఇది. దాంట్లో స్మాల్ స్టైల్ ఉంది. దాంట్లో మిగతా అన్ని ప్లాంట్స్తో కంపేర్ చేస్తే ఈనోథెరా ప్లాంట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ ఈనోథెరా బ్రెవిస్టైలిస్ అనేటువంటి ఈ ప్లాంట్లో స్మాల్ స్టైల్ అంటే తెలుసు కదా మనకి, ఫ్లవర్లో ఉండేటువంటి రిప్రొడక్టివ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టైల్ అంటారు. అది చాలా షార్ట్, వెరీ స్మాల్ స్టైల్ ఉంది మిగతా ప్లాంట్స్తో కంపేర్ చేస్తే. అలాగే ఈనోథెరా జైగాస్ అనేటువంటి ప్లాంట్ ఐడెంటిఫై చేశారు. ఈనోథెరా జైగాస్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ అ వెరీ జైగాంటిక్ ప్లాంట్స్. మిగతా అన్ని ఈనోథెరా ప్లాంట్స్ తో కంపేర్ చేస్తే ఈ ఈనోథెరా జైగాస్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ జైగాంటిక్ ప్లాంట్. జైగాంటిక్ అంటే తెలుసు కదా, వెరీ వెరీ లార్జ్ ప్లాంట్, చాలా పెద్ద ప్లాంట్ ని ఐడెంటిఫై చేశారు ఆయన. అలాగే ఈనోథెరా లెవిఫోలియా అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేశారు ప్లాంట్. చూస్తే it has the Enothera levifolia plant has very smooth leaves, చాలా మృదువుగా ఉన్నటువంటి
ఆకులు లేదా పత్రాలని గమనించాడు ఆయన ఆ ప్లాంట్. మిగతా అన్నింటిలో కూడా రఫ్గా ఉండేటువంటి లీవ్స్ ఉంటే ఈ ఒక్క దాంట్లో మాత్రం లెవిఫోలియా, ఇనోథెరా లెవిఫోలియా అనేటువంటి ఈ ప్లాంట్లో స్మూత్ లీవ్స్ ని ఐడెంటిఫై చేశాడు, మృదువుగా ఉన్నటువంటి పత్రాలను గమనించాడు. అలాగే ఈనోథెరా ననెల్లా అనేటువంటి ఈ ప్లాంట్ లో ఈయన గమనించింది ఏంటంటే ఇట్స్ అ వెరీ షార్ట్ ప్లాంట్స్, వెరీ డ్వార్ఫ్ అంటారు దాన్ని, డ్వార్ఫ్ ప్లాంట్స్, చాలా పొట్టిగా ఉన్నటువంటి ప్లాంట్ అది. సో ఇలాగా డిఫరెంట్ వెరైటీస్ ని సేమ్ ప్లాంట్స్ లో ఐడెంటిఫై చేశాడు ఆయన. చెప్పాను ఈనోథెరా బ్రెవిస్టైలిస్ స్మాల్ స్టైల్ ఉన్నటువంటి ప్లాంట్, ఈనోథెరా జైగాస్ వెరీ జైగాంటిక్ ప్లాంట్ చాలా పెద్దది, ఈనోథెరా లెవిఫోలియా స్మూత్ లీవ్స్ ఉన్నటువంటి ప్లాంట్స్, ఈనోథెరా ననెల్లా వెరీ షార్ట్ ఆర్ డ్వార్ఫ్ ప్లాంట్స్. ఇలాగ డిఫరెంట్ వెరైటీస్ ని గమనించాడు. ఏంటి ఈ ప్లాంట్స్ అన్ని ఒకేలాగా ఉండాలి కదా, అలా లేకుండా ఇన్ని వెరైటీస్ ఎలా వచ్చాయి అనేటువంటి చూసే దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దట్ ఈస్ ది బికాస్ ఆఫ్ ది మ్యూటేషన్స్ వల్ల ఈ ప్లాంట్స్ లో ఇన్ని వెరైటీస్ అనేటువంటి వేరియేషన్స్ అనేటువంటి వచ్చాయి అని ఈయన ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మెయిన్గా దాంట్లో ఉండేటువంటి అంశం. అప్పటి నుంచి ఈ మ్యూటేషన్ అనేటువంటి దాన్ని ఎక్కువగా ఓవర్ స్ప్రెడ్ అనేటువంటిది అవడం అనేటువంటి జరిగింది. అలాగే ఈ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ మ్యూటేషన్స్ బిగిన్ ఆఫ్టర్ 1910. 1910 తర్వాత మ్యూటేషన్స్ యొక్క సిస్టమేటిక్ స్టడీ అనేటువంటిది స్టార్ట్ అయింది. 1910 తర్వాత స్టార్ట్ అయింది సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ మ్యూటేషన్స్ అంటే ఏంటి అనేటువంటిది తెలుసుకున్నాము. మ్యూటేషన్స్ యొక్క సిస్టమేటిక్ స్టడీ అంటే హౌ ది మ్యూటేషన్స్ ఆర్ కాజ్డ్, మ్యూటేషన్స్ అనేటువంటి ఎలా వస్తున్నాయి, దానికి రీజన్స్ ఏంటి అనేటువంటి దాన్ని ఒక సిస్టమేటిక్ గా స్టడీ చేయడానికి కొన్ని ఎక్స్పెరిమెంటేషన్స్ అనేటువంటి స్టార్ట్ చేశారు సైంటిస్టులు అందరూ కూడా. అది 1910 తర్వాత నుంచి ఈ ఎక్స్పెరిమెంటేషన్స్ సిస్టమేటిక్ స్టడీ అనేటువంటిది కంటిన్యూ అవుతూ వస్తుంది. అది సో అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు మనం. నెక్స్ట్ ది మార్గాన్, అందరికీ తెలిసే ఉంటుంది, టిహెచ్ మార్గాన్, థామస్ హంట్ మార్గాన్. టిహెచ్ మార్గాన్ అంటే థామస్ హంట్ మార్గాన్. He was considered as the father of modern genetics. థామస్ హంట్ మార్గాన్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అంటారు ఆయన. బికాస్ he conducted so many experiments in the field of జెనెటిక్స్ లో అనేక రకాలైనటువంటి అంశాలపైన పరిశోధనలు చేశారైనా, చేసి చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ ఆయన అక్వైర్ చేయడం జరిగింది, గ్యాదర్ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే మ్యూటేషన్స్ అనేటువంటి వాటిని కూడా ఈ యానిమల్స్ లో ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసినటువంటి సైంటిస్టుల్లో థామస్ హంట్ మార్గాన్ అనేటువంటి సైంటిస్ట్ ముందుగా చెప్పుకోవచ్చు మనం. ఈ ఐడెంటిఫైడ్ మ్యూటేషన్స్ ఇన్ ది డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనేటువంటి ఈ ఫ్రూట్ ఫ్లైస్ లో వీటిని ఐడెంటిఫై చేశాడు. జనరల్ గా ఏంటంటే ఈ డ్రోసోఫిలా ఇన్సెక్ట్స్ అనేటువంటి ఏంటంటే ఫ్లైస్ ఇవేంటంటే ఐస్ వాటికి ఆల్ ది నార్మల్ డ్రోసోఫిలా ఇన్సెక్ట్స్ ఆర్ హ్యావింగ్ రెడ్ కలర్ ఐస్. డ్రోసోఫిలా ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా రెడ్ కలర్ ఐస్ అనేటువంటి కామన్ గా ఉంటాయి. బట్ he identified some of the Drosophila insects which are having a white color eyes. కొన్ని వందల రెడ్ కలర్ ఐస్ ఉన్నటువంటి డ్రోసోఫిలా ఇన్సెక్ట్స్ ఉంటే వాటిలో అక్కడక్కడ ఒక 5 to 10 డ్రోసోఫిలా ఇన్సెక్ట్స్ కి మాత్రం వైట్ కలర్ ఐస్ ఉన్నాయి. అలాగా ఇన్ని డ్రోసోఫిలా ఇన్సెక్ట్స్ లో అక్కడక్కడ వైట్ కలర్ ఉన్నటువంటి ఐస్ ఉన్నటువంటి డ్రోసోఫిలాని ఈయన ఐడెంటిఫై చేసి
ఎందుకని వీటికి వాటిలాగా మిగతా వాటిలాగా రెడ్ కలర్ రైస్ రాలేదు, వైట్ కలర్ రైస్ ఎందుకు వచ్చాయి అనేటువంటి దాని మీద ఎక్స్పెరిమెంటేషన్ స్టార్ట్ చేశాడు ఆయన. చేసేసరికి దెన్ హీ ఐడెంటిఫైడ్ ద ఫ్యాక్ట్ బిహైండ్ ది ప్రజెన్స్ ఆఫ్ వైట్ ఐస్ ఇన్ దోస్ డ్రోసోఫిలా ఇన్సెక్ట్స్. ఏంటి దాంట్లో ఉండేటువంటి ఐడియా, దాంట్లో ఉండేటువంటి సీక్రెట్ ఏంటంటే చూస్తే బికాస్ ఆఫ్ ది మ్యుటేషన్స్, because of the sudden changes, random changes in their body, the eyes become white color, and that same white color eyes are transferred to the next generation. What నెక్స్ట్ తరానికి సేమ్ వైట్ ఐస్ అనేటువంటివి కూడా నెక్స్ట్ తరానికి పుట్టినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఏవైతే వచ్చాయో వాటికి కూడా సేమ్ వైట్ కలర్ ఐసే వచ్చాయి. సో అలాగా మ్యుటేషన్స్ గురించి ఈ యానిమల్స్ మీద ఎక్కువగా స్టడీ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే టిహెచ్ మార్గాన్ అనేటువంటి సైంటిస్ట్. అలాగే హెచ్జే ముల్లర్ అనేటువంటి సైంటిస్ట్. హెచ్జే ముల్లర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈ ఎక్స్ప్లెయిన్డ్ మ్యూటాజెనిక్ యాక్షన్ ఆఫ్ ఎక్స్ రేస్ ఇన్ ద 1927 ఇన్ డ్రోసోఫిలా. 1927లో హెచ్జే ముల్లర్ అనేటువంటి ఈయన ఈ డ్రోసోఫిలాకి వైట్ ఐస్ రావడానికి గల కారణం ఏంటి అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేశాడు. డ్రోసోఫిలాలో వైట్ ఐస్ అనేటువంటివి ఉన్నాయి, ప్రత్యేకంగా వైట్ ఐస్ ఉన్నటువంటి డ్రోసోఫిలాలో ఉన్నాయని చెప్పి టిహెచ్ మార్గన్ ఐడెంటిఫై చేశాడు. దానికి రీజన్ కూడా మ్యుటేషన్స్ అనేటువంటి దాన్ని గమనించాడు. కానీ ఆ వైట్ ఐస్ ఎందుకని వచ్చాయి, వాటికి వైట్ ఐస్ రావడానికి గల కారణం ఏంటి అనేటువంటి దాన్ని మాత్రం ఈ ముల్లర్ మ్యుటేషన్స్ అనేటువంటి దాన్ని ఈయన గమనించాడు. ఎవరో హంట్ మార్గన్ మ్యుటేషన్స్ వల్ల వచ్చాయని చెప్పాడు. కానీ ఆ మ్యుటేషన్స్ వైట్ ఐస్ రావడానికి ఎలా కారణం అయ్యని, ఆ మ్యుటేషన్స్ అనేటువంటివి ఆ డ్రోసోఫిలాలో ఎందుకు వచ్చాయి అని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాన్ని ఈ హెచ్జే ముల్లర్ అనేటువంటి సైంటిస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయలేదు. దాన్ని చేశాడు మ్యుటాజెనిక్ యాక్షన్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఇన్ 1927 ఇన్ డ్రోసోఫిలా, వైట్ ఐడ్ డ్రోసోఫిలా. మ్యుటాజెనిక్ యాక్షన్ అంటే ఏంటి? కొన్ని రకాలైనటువంటి నేచర్ లో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల వాటిలో ఈ మ్యుటేషన్స్ వచ్చాయి. ఆ మ్యుటేషన్స్ రావడం వల్ల వాటిలో ఐస్ అనేటువంటి వైట్ కలర్ గా చేంజ్ అయ్యి, ఆ మ్యుటేషన్స్ కూడా ఇందువల్ల వచ్చాయి. వైట్ ఐస్ రావడానికి కారణం ఏంటి అనేటువంటి ఆలోచిస్తే ఎక్స్ రేస్, ఎక్స్ కిరణాలు మనకు తెలుసు కదా. దాంట్లో బయట ఎన్విరాన్మెంట్ లో వచ్చేటువంటి ఎక్స్ రేస్ ఉంటాయి. ఎక్స్ రేస్, బీటా రేస్, గామా రేస్, అలాగే అల్ట్రావైలెట్ రేస్, ఇలాంటివన్నీ ఉంటాయి మనకి. అలాగే ఎక్స్ రేస్ అనేటువంటి వాటి వలన వాటికి ఐస్ వైట్ కలర్ గా మారినాయి అని ఈయన 1927లో ఎవరో హెచ్జే ముల్లర్ 1927లో దీన్ని ఐడెంటిఫై చేశాడు. దట్స్ వై హీ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ ది డిస్కవరీ ఆఫ్ సచ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మంచి ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేసినందుకు గాను ఆయనకి నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఫిజియాలజీ మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ అనేటువంటిది హెచ్జే ముల్లర్కి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఎక్స్ రేస్ అనేటువంటివి డేంజరస్ అనేటువంటిది అందరికీ తెలియడం జరిగింది. ఆ ఎక్స్ రేస్ వల్ల మన బాడీలో డిఎన్ఏలో చేంజెస్ వస్తాయి, దానివల్ల మ్యుటేషన్స్ వస్తాయి అనేటువంటిది అప్పటి నుంచి అందరికీ తెలియడం అనేటువంటి జరిగింది అక్కడ. అది మెయిన్. నెక్స్ట్ మ్యుటాజెన్స్ అంటే ఏంటి? మ్యుటాజెన్స్ అనేటువంటి వాటిని ఏంటి అనేటువంటి చూస్తే, మ్యుటాజెన్స్ అంటే ఎనీ ఏజెంట్ induce mutations in organisms. Any agent which induce mutations in organisms is called as a mutagen. Mutagens అంటే జీవుల్లో లేదా యానిమల్స్ లో లేదా ప్లాంట్స్ లో అవ్వచ్చు, ఏదైనా సరే మ్యుటేషన్స్ కి కారణమైనటువంటి ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని మ్యుటాజెన్స్ అని చెప్పి పిలుస్తారు. దాన్ని వాటిని మ్యుటాజెన్స్ అంటారు. అంటే దేనివల్ల, ఏ కారణం చేత లేదా ఏ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉండేటువంటి ఏ పరిస్థితుల వల్ల లేదా ఏ రేస్ వల్ల, ఏ కిరణాల వలన
మ్యుటేషన్స్ అనేటువంటివి లివింగ్ ఆర్గనిజమ్స్ లో వస్తున్నాయి అనేటువంటిది తెలుసుకుంటే అటువంటి వాటిని అటువంటి ఏజెంట్ని మ్యుటాజెన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో కొన్ని కెమికల్స్ అవ్వచ్చు, కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ వల్ల మ్యుటేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే రేడియేషన్ వల్ల మ్యుటేషన్స్ వస్తూ ఉంటాయి. రేడియేషన్ చెప్పాను కదా, అల్ట్రావైలెట్ రేడియేషన్, అల్ట్రావైలెట్ రేస్ లో అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ రేస్ బి, అల్ట్రావైలెట్ రేస్ సి అనే 3 టైప్స్ ఉంటాయి. వాటిలో ఈ బిసి అల్ట్రావైలెట్ రేస్ బిసి ఈ రెండు చాలా డేంజరస్ ఏ కంటే కూడా. వాటి వల్ల ఎక్కువగా ఈ మ్యుటేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి దానివల్ల. సో అది మెయిన్గా. నెక్స్ట్ వాటినే మ్యుటాజెన్స్ అంటారు. కెమికల్స్, రేడియేషన్ ఇవన్నీ కూడా. తర్వాత మ్యుటెంట్ అంటే ఏంటి? మ్యుటెంట్ అంటే ఏంటంటే ద ఆర్గనిజం ఎఫెక్టెడ్ బై మ్యుటాజెన్స్. ఏ ఆర్గనిజం అయితే మ్యుటాజెన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి మ్యుటేషన్స్ అనేటువంటివి వచ్చాయో ఆ ఆర్గనిజంనే మ్యుటాజెన్ అని మ్యుటెంట్ అని పిలుస్తూ ఉంటారు. మ్యుటెంట్ ఏ యానిమల్లో అయితే లేదా ఏ ప్లాంట్లో అయితే బయట ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల మ్యుటేషన్స్ వచ్చాయో ఆ మ్యుటేషన్స్ వచ్చినటువంటి యానిమల్నే మ్యుటెంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మ్యుటెంట్స్. అలాగే మ్యుటాజన్ అంటే ఏంటి, మ్యుటెంట్ అంటే ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డ్రోసోఫిలా అనేటువంటిది ఒక మ్యూటెంట్. అది చెప్పాం కదా, వైట్ ఐస్ ఉన్నటువంటి డ్రోసోఫిలా అనేటువంటిది ఇట్స్ ఎ మ్యూటెంట్. నెక్స్ట్ మైస్, కొన్ని రకాలైనటువంటి మైస్, చుంచులు, అలాగే ఎలకలు, ఇటువంటి వాటిలో కూడా కొన్ని మ్యూటేషన్స్ అవి వచ్చినటువంటి ఉన్నాయి. అవి కూడా మ్యూటెంట్స్ కింద లెక్కాయి. సో అలాగే లీనోథెరా లామార్కియానా, ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ప్లాంట్ ఏదైతే ఉందో అది కూడా మ్యూటెంట్ కింద లెక్క. సో ఇవి డిఫరెంట్ టైప్స్. నెక్స్ట్ మ్యుటాజెనిసిస్ అంటే ఏంటి? మ్యుటాజెనిసిస్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ది మ్యూటేషన్స్. The process of formation of mutations is called as mutagenesis. ఒక యానిమల్లో లేదా ఒక ప్లాంట్లో మ్యుటేషన్స్ అనేటువంటివి ఏర్పడడానికి గల కారణం ఏదైతే ఉంటుందో అటువంటి యానిమల్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే మ్యుటేషన్స్ అనేటువంటివి ఏర్పడే ప్రాసెస్నే మ్యుటాజెనిసిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ చూస్తూ ఉంటే దాంట్లో మనకి జనరల్గా మ్యుటేషన్స్ అనేటువంటి అంటే దీస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. జనరల్గా చెప్పుకుంటే 2 టైప్స్ మనం. ఒకటి స్పాంటేనియస్ మ్యుటేషన్స్, దాన్ని స్పాంటేనిటీ ఆఫ్ మ్యుటేషన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. స్పాంటేనియస్ మ్యుటేషన్స్. నెక్స్ట్ సెకండ్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్. స్పాంటేనియస్ మ్యుటేషన్స్ అంటే ఏంటి, ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్ అంటే ఏంటి చూద్దాం. స్పాంటేనియస్ మ్యుటేషన్స్ అంటే ద మ్యుటేషన్స్ దట్ ఆర్ అక్కర్ in the nature without any specific reason. Occurred naturally without any specific reason. అంటే ప్రత్యేకమైనటువంటి కారణం లేకుండా, ఏ ప్రత్యేకమైనటువంటి కారణం లేకుండా ఒక యానిమల్లో కనుక మ్యుటేషన్స్ అనేటువంటి వస్తే దాన్నే స్పాంటేనియస్ మ్యుటేషన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకమైనటువంటి కారణం అనేటువంటిది అవసరం లేదు. కొన్ని దాని బాడీలో ఉండేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైనటువంటి అవుట్ సైడ్ జరిగేటువంటి సోలార్ రేడియేషన్ వల్ల అవచ్చు. సోలార్ రేడియేషన్, ఎక్స్రేస్, అల్ట్రావైలెట్ రేస్ ఇవి. అలాగే ఫుడ్, మనం కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ తినడం వల్ల చూడండి బయట రకరకాలైనటువంటి ఆయిల్స్ తోటి ఫుడ్ తయారు చేస్తుంటారు బయట. ఒకే ఆయిల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రై చేసి ఆ ఆయిల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు, రీసైక్లింగ్ చేస్తుంటారు దాన్నే. సో అలాంటి ఆయిల్ అనేటువంటిది ఉపయోగిస్తే ఈ మ్యుటేషన్స్ లేదా క్యాన్సర్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. సో అది ఫుడ్స్లో వస్తుంది. అలాగే అల్ట్రావైలెట్ రేస్ వాళ్ళు కూడా వస్తుంటాయి. ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా ఒక రీజన్ అనేటువంటిది ఉంటుంది దీనికి. బాడీలో ఇటువంటి వాటి వల్ల బాడీలో మ్యుటేషన్స్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెయిన్గా ఇంకా ఏంటంటే సెల్ సైకిల్ జరుగుతూ ఉంటుంది మన బాడీలో. సెల్ సైకిల్లో ఎస్ ఫేజ్, అలాగే G1 ఫేజ్, G2 ఫేజ్ అనేటువంటి ఫేజెస్ ఉంటాయి సెల్ సైకిల్లో. ఎస్ ఫేజ్, G1 ఫేజ్, G2 ఫేజ్,
అనేటువంటి ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్లో ఈ డిఎన్ఏ రెప్లికేషన్ జరిగేటప్పుడు ఆ డిఎన్ఏ రెప్లికేషన్లో ఈ ఏవైతే నైట్రోజన్ బేస్ పేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా షేర్ అవ్వకపోవడం వల్ల కూడా మ్యుటేషన్స్ అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా వితౌట్ ఎనీ రీజన్, ఏ కారణం అనేటువంటిది లేకుండా మ్యుటేషన్స్ అనేటువంటివి ఒక యానిమల్లో రావడానికి ఎక్కువగా ఉంటుంది దాంట్లో. సో అది మెయిన్గా దీంట్లో. నెక్స్ట్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్ అనేటువంటిది ఏంటి? ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్ అంటే కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల, బయట ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వలన, కొన్ని స్పెసిఫిక్ రీజన్ వల్ల మ్యుటేషన్స్ అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో చెప్పాను కదా, ఎక్స్రేస్ వల్ల అస్మాను ఎక్స్రేస్ అవి మన బాడీలోకి వెళ్తుంటే ఆ ఎక్స్రేస్ వల్ల ఏమవుతుందంటే మ్యుటేషన్స్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే గామా రేస్ కానీ, అలాగే మనకి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ చూడండి, ఇప్పుడు మనకి డిఫరెంట్ కల్టివేషన్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేటువంటి తయారు చేస్తారు. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ దాంట్లో ఏంటంటే మెయిన్గా ఏవైతే ఈ రకరకాలైనటువంటి వెజిటేబుల్స్ కానీ, రకరకాలైనటువంటి వెజిటేబుల్స్, అలాంటి ఆ వెజిటేబుల్స్ని ఈ ట్రాన్స్జెనిక్ వెజిటేబుల్స్ని తయారు చేస్తున్నారు. అలాంటి వాటి వల్ల జెనెటికల్లీ మాడిఫైడ్ వెజిటేబుల్స్ అంటారంట. జెనెటికల్లీ మాడిఫైడ్ వెజిటేబుల్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని సుమారుగా ఒక 2000 వెరైటీస్ ప్లాంట్స్ మీద పరిశోధనలు చేశారు. 2000 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ ప్లాంట్స్. అలాగే మనకు బ్రింజాల్ ఒక కొత్త రకమైనటువంటి బ్రింజాల్ వెరైటీని కనుక్కున్నారు ఈ మధ్యకాలం సైంటిస్టులు. ఆ బ్రింజాల్ ఏంటంటే జెనెటికల్లీ మాడిఫైడ్ బ్రింజాల్ అది వంగ. ఆ జెనెటికల్లీ మాడిఫైడ్ బ్రింజాల్ని కనుక మనకి పండిస్తే చాలా తక్కువ టైంలో అది మనకి ఈల్డింగ్ అనేటువంటిది వచ్చేస్తుంది, కాపుగా వేస్తుంది. దాంట్లో పురుగులు అనేటువంటి పట్టవు. కానీ అటువంటి జెనెటికల్లీ మాడిఫైడ్ బ్రింజాల్ ఇటువంటి వాటిని తింటే కనుక మన బాడీలో కంపల్సరీగా ఈ మన జీన్స్లో వాటిలో మన యొక్క జెనెటికల్ మెటీరియల్లో డిఎన్ఏలో చేంజెస్ అనేటువంటి ఆటోమేటిక్గా వచ్చి దానివల్ల మ్యుటేషన్స్ అనేటువంటివి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో అది మెయిన్గా ఇవన్నీ కూడా కెమికల్స్. అలాగే మనకి ఈ క్రాప్స్ మీద స్ప్రే చేసేటువంటి పెస్టిసైడ్స్ అవ్వచ్చు, అలాగే ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, ఇవన్నిటి వల్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మ్యుటేషన్స్ ఇవన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాటినే ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ వెరైటీస్. ఇవి కాకుండా ఇంకా మన బాడీలో ఈ మ్యుటేషన్స్ అనేటువంటి న్యాచురల్గా రావడానికి ఇంకా కారణం ఏంటి అనేటువంటి చూస్తే ఈ జెనెటికల్ మెటీరియల్లో ఏదైతే జీన్స్ లేదా డిఎన్ఏ లేదా క్రోమోజోమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్రోమోజోమ్స్లో స్ట్రక్చర్లో చేంజ్ రావడం వల్ల మ్యుటేషన్స్ రావచ్చు. అలాగే క్రోమోజోమ్ యొక్క నెంబర్ డిలీషన్, తర్వాత డూప్లికేషన్, ఇన్వర్షన్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి క్రోమోజోమ్స్లో కానీ డిఎన్ఏలో కానీ. ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఈ మ్యుటేషన్స్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక డిఎన్ఏలో ఒక జీన్లో లేదా ఒక క్రోమోజోమ్లో ఉన్నటువంటి ఒక పార్ట్ కట్ అయిపోయి వేరే క్రోమోజోమ్స్ తోటి అటాచ్ అవ్వడం, దాన్ని ఎడిషన్ అని చెప్పిస్తుంటారు. అలాగే మ్యూచువల్గా ఎక్స్చేంజ్ అవ్వడం, ఆ క్రోమోజోమ్ నుంచి ఒక హాఫ్ పార్ట్ ఇంకో దానికి, ఇంకో దాంట్లో నుంచి వచ్చి హాఫ్ పార్ట్ దీనికి, ఇలాగా ట్రాన్స్లోకేషన్ అనేటువంటి జరగడం వల్ల ఇలాంటి వాటి వల్ల కూడా ఈ మ్యుటేషన్స్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యుటేషన్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే లాస్ట్ క్లాస్ మీకు చెప్పాను మెండల్స్ లాస్, అది మీకు బయోటెక్నాలజీలో సెకండ్ ఇయర్ అనుకుంటా మెండల్స్ లాస్ గురించి ఉంటుంది. సేమ్ యాస్టీస్ చదివితే సరిపోతుంది. చెప్పాను కదా జాన్ గ్రెగర్ మెండల్, అలాగే వాజ్ ది కన్సిడర్స్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హీ ఎక్స్పెరిమెంటెడ్ సో మెనీ discoveries. He discovered so many things regarding to the genetics. Genetics లో చాలా రకాల పరిశోధనలు చేశాడు ఆయన. అండ్ హీ యూజ్డ్ పైసన్ సెటైమ్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంటేషన్స్. ఈ ఎక్స్పెరిమెంట్స్కి అతను ఏం చేశాడు, పైసన్ సెటైమ్ ప్లాంట్స్ తీసుకున్నాడు. అలాగే ఈయన తెలుసుకున్నటువంటి ఏంటంటే హీ వాజ్ వెరీ
much knowledge in the he has very much knowledge in the mathematics also. మ్యాథమెటిక్స్ యొక్క నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది దీనికి, అలాగే బయాలజీ యొక్క నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంది. అందువల్ల వాటిని ఆ మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ని బయాలజీలోకి అప్లికేషన్ చేసి ఇవన్నిటిని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయడం అనేటువంటి జరిగిందండి. ఈ జెనెటిక్స్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా. అలాగే లా ఆఫ్ డామినెన్స్ కానీ, లా ఆఫ్ సెగ్రిగేషన్, మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, అలాగే లా ఆఫ్ సెగ్రిగేషన్లో వచ్చేటువంటి ఏంటి, అలాగే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి, ఇవి డైహైబ్రిడ్ క్రాస్ ఎలా వస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ మెండల్స్, జాన్ గ్రెగర్ మెండల్స్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అది కూడా ఎస్ఐ క్వశ్చన్ అడగచ్చు. సేమ్ ఆల్రెడీ మీరు అంతకుముందు విని ఉన్నారు, అలాగే చదివి ఉన్నారు కాబట్టి సేమ్ యాస్టీజ్ అది చదవండి. మళ్ళీ ప్రత్యేకంగా నేను ఇప్పుడు వేరేగా మళ్ళీ చెప్పడం, అదే సేమ్ సెకండ్ ఇయర్లో వచ్చేటువంటి మెండల్స్ లాస్ చదివితే సరిపోతుంది. ఓకే, ఇక్కడతోటి మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ యూనిట్ లామార్కిజం, తర్వాత డార్వినిజం, సింథటిక్ థియరీ లేదా ఎవల్యూషనరీ సింథసిస్, నెక్స్ట్ మెండల్స్ లాస్, తర్వాత ఇది ఈరోజు చెప్పినటువంటి మ్యూటేషన్స్ థియరీ. ఇది దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.